చిట్టి చామదుంపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న టమాటాలు. ఓకేనా, క్లియరా? 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. చామదుంపలు అందులో బాగా ఫ్రై చేస్తే జిగురు ఉండదన్నమాట కర్రీకి. ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు కాస్తంత పసుపు వేయండి. చిటికెడు పసుపు వేస్తే కళాయికి అంటుకోకుండా ఉంటుంది. బాగా కలిపిన తర్వాత ఒక్క 5 మినిట్స్ అటు ఇటు కలిపి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ కాస్తంత ఆయిల్ పోసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. కొంచెం సాల్ట్ వేసి కాసేపు మూత పెడితే త్వరగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత టమోటాలు వేసి కాస్తంత కళ్ళుప్పు, చెప్తున్నాను కదా కళ్ళుప్పే వాడతాను నేను ఎక్కువ కర్రీలోకి. కళ్ళుప్పు వేసి పసుపు వేసి కలిపి మూత పెట్టేయాలి, తొందరగా మగ్గిపోతుంది. ఓకేనా. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. బాగా కలపండి. మిక్స్ అయిన తర్వాత మూత పెట్టండి. నెక్స్ట్ చామదుంపలు ఉంటాయి కదా, ఇందాక తీసి పక్కన పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి వేసేసేయండి. అవి వేసి మళ్ళీ కొంచెం అటు ఇటు అలా సర్దేసి మూత పెట్టేసేయండి. తొందరగా మగ్గుతుంది, కారం బాగా పడుతుంది. ఈలోపు చింతపండు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా చేసి పేస్ట్ లాగా, అంటే కొంచెం చిక్కగా చేసాను అనమాట. చేసిన తర్వాత ఇది చామదుంపలు అటు ఇటు కలిపి ఈ చిక్కగా చేసుకున్నటువంటి చింతపండు అందులో వేసేసి కలిపేసేయండి. అంతే, జిగురు ఉండదు, టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలామంది జిగురుగా ఉంటుంది నేను తిన్నో అంటారు, కానీ చాలా టేస్ట్ వచ్చింది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. చూసారా బబుల్స్ లాగా ఎలాగొస్తుందో కర్రీ. చాలా బాగుంది కదా. కట్ చేసి కొత్తిమీర కరివేపాకు వేసాను. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే ఈ వంకాయ, గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకున్నటువంటి వంకాయని వేస్తున్నాను. ఒక్కటే వేస్తున్నాను, అంటే ఏం లేదు, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, అందుకని వేసాను. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. మూత పెట్టేసేయండి. 5 మినిట్స్లో మగ్గిపోతుంది. చక్కగా చిట్టి చామదుంపల కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేస్తే మెత్తగా అయిపోయి చాలా బాగుంటుంది కూర. జిగురు అనేదే లేదు, సూపర్ టేస్ట్ వచ్చింది. సరే ట్రై చేయండి ఇంట్లో. అంతే, అయిపోయింది. చూసారా, వంకాయ కూడా మెత్తగా అయిపోయింది. చాలా బాగుంది కదా. వంకాయ చెదరంటే చెదరలేదు, అలా వేసిన వంకాయ అలాగే ఉంది, మెత్తపడింది చక్కగా. ఓకేనా, బాయ్.